క్రిష్ ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ఎమ్మెల్యే ఎంపీలలో గుబులు పుట్టిస్తున్నాయా? ఎమ్మెల్యే ఎంపీల పనితీరుపై ఆరా తీయడం కూటమికి మంచిదేనా? టాప్ బెస్ట్ టాప్ వర్స్ట్ పనితీరులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు ఎవరెవరు? అందులోనూ ప్రస్తుతం పనితీరు బాగోలేని 5 మంది ఎంపీల లిస్టును సీఎం చంద్రబాబు తెప్పించుకున్నట్లు సమాచారం. అయితే బాపట్ల, విజయవాడ, అనంతపురం, మచిలీపట్నం, రాజమండ్రికి సంబంధించిన ఎంపీలు కేవలం గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు కూటమి వర్గాల నుంచి వినిపిస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు నిఘా పెట్టి వారిని సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ 5 మంది ఎంపీలు దీనికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి సీఎం చంద్రబాబు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆంధ్రాలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉన్న నియోజకవర్గాల ఎంపీల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. పార్టీ లోపలే ఇప్పుడు సరిదిద్దుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలకు గ్రౌండ్ రిపోర్టులు సేకరించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ వర్గాల ప్రకారం టాప్ బెస్ట్ జాబితాలో ఉన్న ఎంపీలు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారంలో ముందుంటే, టాప్ వరస్ట్ జాబితాలో ఉన్నవారు మాత్రం ఎక్కువగా పార్టీ సమావేశాలకు హాజరు కాకుండా స్థానిక సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఎంపీలు కేవలం ఫోటోషూట్లకే పరిమితమైపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి చంద్రబాబు వేసిన నిఘా పద్ధతి కాస్త భిన్నంగా ఉందని చెబుతున్నారు. స్థానిక నాయకుల ఫీడ్బ్యాక్ మాత్రమే కాదు, సోషల్ మీడియా రివ్యూలు, ప్రజలతో నేరుగా మాట్లాడే టెలిఫోన్ సర్వేలు, అలాగే స్వతంత్ర ఏజెన్సీల రిపోర్టులు కూడా సేకరిస్తున్నారట. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. కూటమి అంతర్గత రాజకీయాల్లో కూడా ఈ జాబితా చర్చకు దారితీసింది. ఎంపీల పనితీరు బలహీనంగా ఉందని తెలితే ఆ స్థానాల్లో ఇతర కూటమిల పార్టీల అభ్యర్థులను ప్రోత్సహించే అవకాశం ఉందని పక్కా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సంబంధిత ఎంపీలు ఇప్పుడు యాక్టివ్గా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు ఉన్నారు. చిదంబరం, చెప్పండి, ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టినట్లుగానే ఇప్పుడు ఎంపీల మీద కూడా నిఘా పెట్టినట్లు అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? చంద్రబాబు నిఘా వ్యవస్థ కరెక్ట్గా ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఈ విషయంలో? సార్, మీట్లో ఉన్నారు మీరు, ఒకసారి చూసుకోండి.
ఓకే, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి గారు ఉన్నారు. చిదంబరెడ్డి, చెప్పండి. అయితే ఈసారి చంద్రబాబు ఎమ్మెల్యేల మీద, ఎంపీల పనితీరు మీద ప్రత్యేకంగా నిఘా పెట్టడానికి గల కారణాలు ఏంటి? అయితే మనం దీన్ని నిఘా అని చెప్పలేము, కానీ ఫైనల్గా అయితే మాత్రం ఎవరి పనితీరు ఎలా ఉంది, అది ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సరే రెండు రకాలుగా. ఎందుకంటే ఒకటి, ఆయన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, అంతేకాకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలక నేతగా ఉన్నారు. అంటే ఒకవైపు టీడీపీ పార్టీకి సంబంధించినది చూసుకుంటూనే మరోవైపు కూటమి నేతలకు సంబంధించిన పనితీరు ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దీనికి తోడు ఏదైతే మనం చూస్తున్నామో కూటమికి సంబంధించి ఒకటి గవర్నెన్స్, రెండు పార్టీ, ఈ రెండింటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. అంతేకాకుండా మనకు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. ఆయన హైటెక్ ముఖ్యమంత్రిగా కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు. అలాంటి నేపథ్యంలో రియల్ టైం గవర్నెన్స్ ఎలా జరుగుతుంది, ప్రతి నిమిషము ప్రతి క్షణము ఏ సందర్భంలో ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పట్టుకోవాలని ఆలోచించే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని మరికాస్త ముందు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా గతంలో కూడా మనం చూసాం, ఏదైతే తన పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళ మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయాన్ని ఎప్పుడు చూస్తున్నారు. అందులో భాగంగానే గత కొంతకాలంగా మనం ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన పెట్టిన నిఘా అంటారా, లేకపోతే దానికి సంబంధించిన ఒక ఓవర్లుక్ అంటారా, వాటన్నింటినీ చూసుకుంటూ ఏ మంత్రులు ఏ స్థాయిలో ఉన్నారన్నది ఒకటి. అంటే వాళ్ళకు కూడా రేటింగ్స్ ఇచ్చి మనము గతంలో చూసాం. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు పైన కూడా చూసుకొని ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారో వాళ్ళకి అప్రిషియేట్ చేస్తూనే, ఎవరైతే పనిచేయట్లేదో వాళ్ళని పిలిచి క్లాసులు బీకడం కానివ్వండి, అవసరమైన చోట వార్నింగ్లు ఇవ్వడం అన్నది కూడా చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని మరికాస్త ఎక్స్పాండ్ చేస్తూ ఎంపీలకు సంబంధించిన పనితీరు పైన కూడా ఆయన సర్వే రిపోర్ట్ తెప్పించడం తెలుస్తుంది. సర్వే రిపోర్ట్లు అన్నది కేవలము ఒక ఆస్పెక్ట్లో కాకుండా, ఒకటి ఐవీఆర్ఎస్ సంబంధించిన సర్వేస్ కానివ్వండి, అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళే సర్వేస్ కానివ్వండి, దానితో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికానికి సంబంధించిన కార్యకర్తలతో కూడా కొందరితో డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అసలు ఏంటి ఇవాళ ఎంపీల పరిస్థితి ఎలా ఉంది అనే విషయం పైన తీసుకొని మొత్తం 25 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో 4 వైసీపీలో గెలిచిన తర్వాత ఇక 21 మంది ఎంపీలు ఎలా పర్ఫామ్ చేస్తున్న విషయం పైన తాను పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేశారు. అందులో టాప్ 5, బాటమ్ 5 అని చెప్పేసి తీసుకున్న దాంట్లో బాటమ్ 5 ఎవరైతే ఉన్నారో ఆ బాటమ్ 5కి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ఇక కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఇక్కడ చూస్తే మాత్రము ఒకటి, టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు 3 ఈ లిస్టులో ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా. కాకుండా ఒకరు జనసేన నుంచి, మరొకరు బీజేపీ నుంచి ఉన్నారు అన్నది. సో ఇక్కడ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న కూటమిలో ఇప్పుడు ఉన్న కీలకంగా ఉన్న దాంట్లో పురంధేశ్వరి పేరు ఈ బాటమ్ 5లో ఉండమన్నది కాసింత ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు మరికాస్త చెప్తే మాత్రం అవును కరెక్టే, ఆ బాటమ్ 5లో ఆమె ఉండే అవకాశం కూడా చాలా వరకు ఉంది అనే విధంగా కూడా విశ్లేషణ వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె మొదటి నుంచి మనం చూస్తున్నాము, రెగ్యులర్ పొలిటీషియన్ లాగా కాకుండా తను ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఎన్టీఆర్ ఉన్నారో, నందమూరి తారక రామారావు సంబంధించిన కూతురుగా తను ఎక్కువ చేసింది, ఎక్కువ శాతం ఎంపీగా పనిచేసింది. కాబట్టి స్థానిక క్యాడర్తో ఆమెకు పెద్దగా కనెక్షన్స్ ఉండవు. ఎంతున్నా సరే ఆ ప్రోటోకాల్ ప్రకారము తన పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లతో ఆమె మాట్లాడుకొని పనులు చేయించుకుంటుంది. క్యాడర్తో పెద్దగా ఆమెకి సత్సంబంధాలు ఉండాల్సిన అవసరమూ లేదు. ఆమె అలా అలాంటి మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుందన్న ఆరోపణలు, అట్లాంటి విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె అలానే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల క్యాడర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంపీలకు ఏర్పడిన నేపథ్యంలో ఈ టాప్ 5 ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం, టాప్ 5లో ఉన్న వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం చెప్దాం. అయితే వాళ్ళకన్నా ముందు ఏంటంటే వాళ్ళు ఎందుకు టాప్ 5లో ఉన్నారు అంటే, ఒకటి పరిపాలన విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, ఢిల్లీలో వాళ్ళకు సంబంధించిన పార్లమెంటు సెగ్మెంట్కి కానివ్వండి, వాళ్ళ పరిధిలో నియోజకవర్గాలు రావాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి అక్కడ కేంద్రంలో ఒకవైపు కొట్లాడుతూనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగిలిన వాళ్ళతో కూడా అట్లాగే సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అనేది వాళ్ళని టాప్ 5లో ఉంచింది. ఇప్పుడు బాటమ్ 5లో ఉంచడానికి మెయిన్ రీజన్లో కూడా మొదటిది పరిపాలనకు సంబంధించి ఎంతో కొంత ఇన్వాల్వ్ అయినా సరే అక్కడ క్యాడర్తో ఎలాంటి కనెక్షన్స్ లేకపోవడము, క్యాడర్ని దాదాపుగా దూరంగా పెట్టారు అనే విధంగా కూడా మాటలు వినిపిస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మొన్న దాకా ఉన్నారు. ఆమె అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ చూసుకోవాలి, కేంద్ర పార్టీకి సంబంధించిన ఇష్యూస్ చూసుకోవాలి, అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ చూసుకొని తర్వాత తను ఎంపీగా వెళ్ళే టైంలో ఈ క్యాడర్తో ఆ మమేకమయ్యే అవకాశం తక్కువగా వచ్చిందన్నది ఒక విశ్లేషణ వినిపించింది. ఫైనల్గా అయితే మాత్రం ఈ బాటమ్ 5లో పురంధేశ్వరి పేరు అయితే ప్రస్ఫుటంగా వినిపిస్తుంటే, ఇక ఇదే దాంట్లో కూటమిలో నుంచి ఉన్న మరొక ఎంపీ మనకి వినిపిస్తుంది బాలశౌరి జనసేనలోకి రావడం కన్నా అంతకుముందు వైసీపీలో ఎంపీగా ఉన్నారు. అక్కడి నుంచి విభేదించి ఇక్కడికి రావడము, వచ్చే నేపథ్యంలో అక్కడ చేసిన ఆరోపణల తర్వాత ఆయనకి బూమరాంగ్ అవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో ఈయనకు కూడా స్థానికంగా ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నేతలతో కానివ్వండి సత్సంబంధాలు కలిగి ఉండకపోవడము, మిగిలిన ఎమ్మెల్యేలను కలుపుకొని పోకపోవడం అన్నది ఒక నెగిటివ్గా కనిపిస్తుంది. అదే సమయంలో ఆయన మీద వస్తున్న ఆరోపణలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాము. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఏవైతే బూకే టెంపుల్ని దాంట్లో బాలశౌరికి సంబంధించిన కొడుకుకి సంబంధించిన ఒక కంపెనీకి కూడా 100,000 ఎకరాల బూకే టెంపుల్ జరిగాయి. దాంట్లో కూడా 100,000 కోట్ల
స్కామ్ జరిగింది లేదా స్కామ్కి ఆస్కారం ఉండేలాగా నిర్ణయాలు జరిగాయనే విధంగా మాట్లాడడం అన్నది ఒకటి వింటే, ఈయనకు కూడా ఎక్కువ శాతం ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, దానికి తోడు కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళతో పెద్దగా వెళ్ళట్లేదు అనే నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఇచ్చేశారు. సో ఆయన కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే బాలశౌరికి సంబంధించి అటు రాజకీయంగాను ఇటు వ్యక్తిగతంగా కూడా ఆయన మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ బాటమ్ 5లో బాలశౌరి పేరు కూడా కనిపిస్తుంది. ఈ బాలశౌరి పేరు కనిపిస్తున్న నేపథ్యంలో కీలకంగా ఇక్కడ చూసుకోవాల్సింది, ఒక విధంగా చెప్పాలి అంటే కూటమిలో రెండు పార్టీల మధ్యలో అంటే బీజేపీ టీడీపీ మధ్యలో ఎలాంటి విభేదాలు కానివ్వండి లేకపోతే వర్గ పోరు కానీ కనిపించకపోతే, అదే సందర్భంలో జనసేన వర్సెస్ ఏదైతే కూటమిలో టీడీపీ ఉందో టీడీపీ మధ్యలో మాత్రము స్థానికంగా కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే వర్గ విభేదాలు వినిపిస్తాయి, ఇవన్నీ వినిపిస్తున్న నేపథ్యంలో బాలశౌరి ఈ విధంగా కూడా ఆయన అక్కడ టార్గెట్ అయ్యారు. దానివల్లనే ఆయన కార్నర్ అయ్యన్న విషయం కూడా వినిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇష్యూని మనం చూస్తే మాత్రము బాపట్ల నుంచి తేనేటి కృష్ణప్రసాద్ సంబంధించిన ఆరోపణలు మనకి గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు సంబంధించి ఒకటి అక్కడ ఉన్న స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు ఆయనకు పొసగట్లేదు అన్న ప్రశ్న సమాధానం ఒకటి వినిపిస్తుంది. అదే సందర్భంలో క్యాడర్ని మాత్రం పూర్తిగా ఆయన పక్కన పెట్టేశారు. అంతేకాకుండా ఆయన మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక కానివ్వండి లేకపోతే స్థానికంగా ఉన్న రేషన్కి సంబంధించి కానివ్వండి, ఈ మాఫియాలతో ఈయనకు సంబంధాలు ఉన్నాయనే విధంగా మాట్లాడడము, ఇవన్నీ కూడా అవి ఇప్పుడు ఆ బాటమ్ 5లో ఉన్న ఎంపీల లిస్టులో ఈయన పేరు కూడా చేరడానికి కారణంగా కనిపిస్తుంది. ఇక స్థానికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అందుబాటులో ఉండడం కానివ్వండి, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కువ నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువ ఆయన తీసుకుంటున్నాడు అన్నది అయితే మనకు కనిపిస్తుంది. ఆ విధంగా చూసినప్పుడు కూడా ఆయన మీద ఈ బాటమ్ 5లో ఉండడానికి కారణాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. దీని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు. ఫోకస్ చేసి ఆయన్ని సుధరాయించుకోమని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఆయన ఒకవేళ మార్పు జరిగిన నేపథ్యంలో అక్కడ కూటమిలో ఉన్న మిగిలిన నేతల లేకపోతే టీడీపీలో ఉన్న వేరే నేతలను ఎవరైనా సరే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాలన్న ఒక మాట వినిపిస్తుంది. ఈయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా అప్పటికే ఈయన అంటే గవర్నమెంట్ ఆఫీసర్గా కూడా పనిచేశారు కాబట్టి అక్కడి నుంచి ఉన్న పరిపాలన అనుభవము ఒక్కసారిగా ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ పరిపాలన అనుభవం పనికి వస్తుంది అనుకున్నారు. కానీ బట్ అప్పుడు ఎలా అయితే ఒక బ్యూరోక్రాట్గా ఉన్నప్పుడు ఎలా అయితే పనిచేస్తారో అదేవిధంగా ఇప్పుడు పనిచేయడం వల్ల స్థానిక ప్రజలతో మమేకం అవ్వకపోవడము, స్థానిక కార్యకర్తలను పెద్దగా పట్టించుకోకపోవడము, నాయకుల్ని కన్సిడరేషన్ చేయకుండా ముందుకెళ్ళడం, ఇలాంటి ఆరోపణలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఈ లిస్టులో కనిపిస్తున్న పేరు అనంతపురానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ సంబంధించింది. ఇక ఈయన గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం మొదటిది డే 1 నుంచి 8 చాలా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణల కన్నా ఎక్కువ ఏంటంటే స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఈయన డైరెక్ట్గా మా నియోజకవర్గాల్లో మీరు తిరగొద్దు అని చెప్పి నో ఎంట్రీ బోర్డులు పెట్టేంత స్థాయిలో ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు. అలాంటి ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు స్టార్టింగ్ డేస్లోనే ఆయన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినప్పుడు డైరెక్ట్గా తన కొడుకునే తీసుకొచ్చేసి ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూర్చోబెట్టడం కూడా అప్పట్లో విమర్శలకు తావిచ్చింది, విమర్శ దారితీసింది. అప్పుడు కూడా ఆయన దాన్ని ఏదో తెలియనితనంగా ఏదో క్యాజువల్ దాన్ని తీసుకొని మాట్లాడడం కానివ్వండి అవన్నీ ఉన్నాయి. మోరోవర్ ఈయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు, హిందూపూర్లో అప్పుడు పార్థసారథి టికెట్ ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి అనంతపురం రావాల్సి వచ్చింది. అనంతపురం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయకుండా అక్కడ వాళ్ళతో ఎప్పటికప్పుడు గొడవలు పెట్టుకోవడం కానివ్వండి, అక్కడ ఉన్న నాయకులతో ఈయన పొసక్కుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని ఉద్యోగులకు చెప్పే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈయనకు ఏదైతే ఈయన పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న ఏ నియోజకవర్గానికి కూడా ఈయన రాకుండా ఉంటే బెటర్ అనే విధంగా మాట్లాడడం కానివ్వండి. దీనికి సంబంధించి ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి పర్సనల్గా చాలామంది ఎమ్మెల్యేలు కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాం. సో ఈ విధంగా అంబికా లక్ష్మీనారాయణ మీద కూడా ఇదే స్థాయిలో బాగా నెగిటివిటీ అన్నది అయితే స్ప్రెడ్ అయిపోయింది. సో ఈ విధంగా చూసినప్పుడు ఈ నలుగురు విషయం అంతా ఒకటైతే ఇంకా ఫైనల్గా నేను చెప్పబోయే పేరు మాత్రం ఇది అందరినీ షాక్కి గురి చేయొచ్చు. ఇది బాటమ్ 5లో ఉంటారా అనే ఒక మాట కూడా, ఎందుకంటే వార్తల్లో రెగ్యులర్గా వినిపించే పేరు, అది మంచైనా చెడైనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన పార్లమెంట్ సెగ్మెంట్గా మనం మాట్లాడుకునే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అంటే కేశినేని చిన్నికి సంబంధించిన ఇష్యూ కూడా అదే స్థాయిలో ఈయన బాటమ్ 5లో ఉండడం అనేది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మనం విజయవాడ అనగానే యూజువల్గా మనం జనరిక్గా చూసినప్పుడు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి నెక్స్ట్ ఉన్నది, అంతేకాకుండా అతిపెద్ద నగరంగా అంటే మారడానికి అవకాశం ఉన్న ఒక నియోజకవర్గం మనం చూస్తాం. ఎట్లయితే హైదరాబాద్ మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఎలా చూస్తాం అట్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా అయితే మనం హైదరాబాద్ చూస్తాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వచ్చిన విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ అలా చూస్తుంటాం. అలాంటప్పుడు అక్కడ ఉన్న నేతలు కానివ్వండి అక్కడ ఉన్న నాయకులతో ఈయన సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. కానీ ఈయన బాటమ్ 5లో ఉండడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది కేశినేని చిన్ని వాళ్ళ బ్రదర్ కేశినేని నాని ఈయన మీద చేసిన ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్కామ్కు సంబంధించి ఎలాంటి ఆరోపణ చేసినా సరే ఆ ఆరోపణ డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఇతని కనెక్షన్స్ టచ్ అవ్వడం అన్నదైతే మనకు ఆశ్చర్యం గురి చేస్తుంది. ఎందుకంటే కీలకంగా ఇక్కడ చూస్తే అయితే మరి లిక్కర్ స్కామ్కు సంబంధించిన డిస్కషన్ జరిగే నేపథ్యంలో రాజకేశ్ రెడ్డి దీంట్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. కానీ ఆయనకి కేశినేని శివనాథ్కి అంటే కేశినాథ్ చిన్నికి
వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పి కొన్ని బాంబులు పేల్చే ప్రయత్నం అప్పట్లోనే కేసుని చిన్ని చేశారు. అంతేకాకుండా ఉర్సా కంపెనీకి సంబంధించి అతి తక్కువ అంటే అసలు ఎలాంటి ఇమేజ్ లేని ఒక కంపెనీకి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన భూ కేటాయింపులు జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా కేసీఆర్ సిండికి సంబంధించిన ప్రమేయం దాంట్లో ఉంది అన్నమాట మరొకటి వినిపించింది. ఇక ఈ మధ్య కాలంలో విజయవాడలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి వాటన్నిటిలో ఇంక్లూడింగ్ లూలు మాల్కి భూ కేటాయింపులకు సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు కూడా దాంట్లో చిన్నీకి వాటా ఉంది, అందుకనే వాళ్ళకు అంత తక్కువ ధరకి రాష్ట్ర ప్రభుత్వము అలాంటి భూ కేటాయింపులు చేస్తోంది అనే విధంగా ఆరోపణలు వినిపించారు. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అవ్వడం కానివ్వండి, ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించిన దాన్ని ఆయన కబ్జా చేసే ప్రయత్నం చేయడానికి చెప్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అంటే ఇలాంటివి చాలా ఆరోపణలు ఆయన మీద వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ చిన్ని ఓవైపు రాజకీయంగా సంబంధించి చూసినప్పుడు ఇవన్నీ మనకు అనిపిస్తున్నాయి. ఇక అది కాకుండా పార్టీ పరంగా చూసినప్పుడు ఆయన చాలా కీలకమైన పొజిషన్లోనే ఒకప్పుడు మనం చూసాము కేసీఆర్ని నాని ఎలా అయితే అప్పుడు యాక్టివ్గా ఉన్నారు అంతకన్నా డబుల్ ట్రిపుల్ యాక్టివ్లో ఇవాళ కేసీఆర్ చిన్ని ఉన్నారు. అదే కాకుండా లోకేష్కి అత్యంత సన్నిహితుడుగా ఆయనకి పేరుంది. ఆ పేరున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో కేసీఆర్ చిన్నికి ప్రాధాన్యత ఉందన్న విషయం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ జరిగే తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, ఆ నిర్ణయాల్లో జరిగే వల్ల వస్తున్న నష్టాలు కానివ్వండి, వాటిని డైరెక్ట్గా కేసీఆర్ చిన్నికి అన్వయిస్తూ కూడా చాలామంది కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ లాగా పనిచేసిన కేసీఆర్ చిన్ని ఇవాళ పార్టీని మొత్తం తానే నడిపించే ప్రయత్నం చేస్తున్నారనేది ఓవైపు గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడు లోకేష్ బిజీగా ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ బాధ్యతలు తీసుకున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కేసీఆర్ చిన్ని అనే ఆరోపణలు కూడా వినిపించిన నేపథ్యంలో అలా కూడా స్థానికంగా ఉన్న నేతలు నాయకులు వీళ్ళందరితో కూడా ఆయనకి పెద్దగా పొసగట్లేదు. ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి, లేకపోతే ఆయన వ్యవహరించే తీరు కానివ్వండి, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలాగే పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతమందిని చూసినప్పుడు ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్న నేతల్లో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు, అందులో ముఖ్యంగా వైసీపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారనే పేరుతో ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నా అవన్నీ కూడా కేసీఆర్ చిన్నికి డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఏంటి ఈ బాటమ్ 5కి సంబంధించి ఇలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన పురంధేశ్వరి కానివ్వండి, లేకపోతే జనసేనకు సంబంధించిన బాలశౌరి వీళ్ళిద్దరికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతుందో ఇప్పటికే వాళ్ళ అధిష్టానానికి పంపించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా వీటిపైన చర్యలు తీసుకొని పక్షంలో అక్కడ టీడీపీకి సంబంధించిన నేతల్ని కూడా ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజమండ్రికి సంబంధించి చూసినప్పుడు చాలా కీలకమైన నియోజకవర్గంతో పాటు అది ఒకవైపు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రెండు జిల్లాల్ని కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్నది. అంతేకాకుండా మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఆ రెండు జిల్లాల నుంచి వచ్చే ఫలితాలే రాష్ట్ర వ్యాప్తంగా అవి రిఫ్లెక్ట్ అవుతాయని మాట్లాడే నేపథ్యంలో రాజమండ్రి చాలా కీలకమైన ఒక సెగ్మెంట్గా చూస్తున్నారు. అందుకని అక్కడ అవసరమైతే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి ఆమెకు సీట్ ఇవ్వాలా లేదన్న విషయంపైన బీజేపీ ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే మంచిది అని చెప్పడంతో పాటు వాళ్ళు సుధారించుకోవడానికి కూడా కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలి. ఇక బాలశౌరికి సంబంధించి అయితే జనసేన నుంచి వచ్చారు. ఆయన జనసేనకు నుంచి ఉన్న ఆ వ్యక్తి గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. గతంలో అక్కడైతే ఎలా అయితే వ్యవహరించారు ఇక్కడ కూడా అలాంటి వ్యవహారం సరిపోదు, అలాంటి పనికి రాదు అనే విధంగా నివేదికలో కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ లెక్క ప్రకారం చూస్తే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి దీని మీద సమాచారం ఇచ్చి అక్కడ కూడా ఇమీడియట్లీ దిద్దుబాటు చర్యలు చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఇక ముగ్గురు ఎవరైతే టీడీపీకి సంబంధించిన నేతలను అందులో కేసీఆర్ చిన్నికి సంబంధించిన పరిస్థితి కాస్త డిఫరెంట్గా ఉన్నా మిగిలిన ఇద్దరి విషయంలో మాత్రం వచ్చే ఎన్నికల సమయానికి వాళ్ళు పర్ఫెక్ట్గా మారకపోతే మాత్రం సీటు చేంజ్ అవ్వడం అనేది కంపల్సరీ. ఆ ప్లేస్లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడమా లేకపోతే వేరే వాళ్లకు అక్కడ ప్రాతినిధ్యం కల్పించడం అనేది అయితే ఆ విధంగా ఆలోచించాలి చూస్తారు. సో ఈ విధంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం కానివ్వండి, వ్యవహార శైలి కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా డేటాను నమ్ముతారు. ఆయన స్టాటిస్టిక్స్ని నమ్ముతారు, సర్వే రిపోర్ట్స్ని నమ్ముతారు. దీనికి తోడు అక్కడ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏదైతుందో వీటన్నింటినీ తీసుకుంటారు. కాబట్టి గతంలో జరిగిన తప్పులు అంటే పార్టీ పరంగా గతంలో జరిగిన తప్పులు ఎవరైనా అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు నేను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వచ్చే నష్టాన్ని నివారించాలి అంటే ఎప్పటికప్పుడు ఆ డేటా తెప్పించుకోవాలి. ఆ డేటా తెప్పించుకొని ఎవరైతే బాగా పనిచేస్తారు, ఎందుకంటే టాప్ 5 గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే మనం టాప్ 5 విషయంలో మనం చూసినా సరే బైరెడ్డి శబరి కానివ్వండి, అంతేకాకుండా రామ్మోహన్ నాయుడు కానివ్వండి, అలాగే పుట్టా సుధాకర్ నాయుడు కానివ్వండి, ఇట్లాంటి వీళ్ళందరూ చాలామంది చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇలా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళని ఎలా అయితే ప్రమోట్ చేయాలో లేకపోతే వాళ్ళకి ఎట్లయితే అదే పెంసాని కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేస్తూనే ఎవరైతే పనిచేయట్లేదు వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వకపోతే మాత్రం పార్టీ వచ్చే ఎన్నికల్లో డీలా పడే అవకాశం ఉంది, దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది అన్నది ఇప్పటికే చంద్రబాబు నాయుడు తెలుసు. అందుకని ఓవైపు ప్రభుత్వం మీద పట్టు సాధించే ప్రయత్నం, ప్రభుత్వంలో దీన్ని అంటే ఎక్కడున్న వ్యవహారాలని చక్కబెట్టే ప్రయత్నం చేస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించిన విశేషాలు కానివ్వండి, వివరాలు, అంతేకాకుండా ఇలాంటి కూటమిలో ఉన్న నేపథ్యంలో కూటమికి సంబంధించిన మిగిలిన నాయకుల వ్యవహార శైలి వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఇప్పుడు వీటన్నింటినీ ఒక గాడిన పెట్టే ప్రయత్నం అయితే
అయితే చేస్తున్నట్టుగా చెప్పాలి వెంకట్. అయితే చిదంబరెడ్డి, అయితే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎంత కఠినంగా ఉంటారో అందరికీ తెలిసిందే. కాకపోతే ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుని ఇట్లా ఓపెన్గా చెప్పడం వల్ల పార్టీలో ఏమన్నా అంతర్గతంగా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు లేకపోలేదా? ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగా ఏ ప్రాతిపదికన ఏదైతే సోషల్ మీడియా రివ్యూలు, టెలిఫోన్ మానిటరింగ్లు ఇలాంటి వాటి ద్వారా నిర్ణయించడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే దీనివైపు చూస్తే మాత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను చెప్పినట్టు ఏంటంటే ఒక్క దగ్గర నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అన్నది బయాస్డ్గా ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్యకర్తల నుంచి మాత్రమే సమాచారం తీసుకుంటే కార్యకర్తలు ఖచ్చితంగా వాళ్లకు లోకల్గా జరిగే పనులు లేదా వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యము, వాళ్ళకి సంబంధించి ఇద్దరి మధ్య ఉన్న ఆ ఫ్రెండ్షిప్ని బేస్ చేసుకొని ఇచ్చే రిజల్ట్స్ అన్నవి డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళు తీసుకునే సమాచారం అన్నది కేవలము కార్యకర్తలు కాదు, వాళ్ళు మొత్తం ప్రజల దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ ప్రజలు ఎంతమంది సమాచారం ఇవ్వడానికి ఇష్టపడతారు, ఎంతమంది సమాచారం ఇవ్వరు, ఇచ్చిన వాళ్ళు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు దాన్ని మళ్ళీ క్రోడీకరిస్తారు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, దానికి అనుగుణంగా ప్రజల్లో వచ్చే స్పందన ఏవైతున్నాయో వీటన్నింటినీ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఇలాంటి బహిర్గత పరచడం ద్వారా వచ్చే లాభం ఏంటి అని. కానీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఒక పోటీ తత్వాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మనం గతంలో మాట్లాడుకున్నా సరే ఏదైతే టాప్ 10 అని ఒకవేళ చూసినప్పుడు కూడా మంత్రులకు కూడా ఆయన దానికి సంబంధించి మంత్రులకు కూడా ఆయన ర్యాంకింగ్లు ఇచ్చారు. ఎవరైతే బాటంలో ఉన్నారో వాళ్ళకి మార్పు ఉండే అవకాశం ఉంది అని కూడా అప్పట్లో హెచ్చరించడం మనం చూస్తాం. అంటే ఇది ఒక హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ని అయితే క్రియేట్ చేస్తుంది అనేది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇలా చెప్పడం ద్వారా ఎవరినైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే కరెక్ట్గా పనిచేయట్లేదో వాళ్ళకి డైరెక్ట్గా ఒక మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ఆ మెసేజ్ వెళ్ళిన వాళ్ళు రేపు పొద్దున ఒకవేళ నిజంగా వాళ్ళ సీట్లు మార్చినా లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరే ఇప్పటికే వాళ్ళ సమాచారం అన్నది కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ ఉంది. కాబట్టి అప్పుడు కొత్తగా ఏమీ సమస్యలు రావు. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో దీని మీద చర్చ జరుగుతుంది, దానికి సంబంధించి మీడియా వాళ్ళకి సంబంధించిన రివ్యూస్ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో 100% దానివల్ల తీసుకునే నిర్ణయాలకు ప్రభావితం అవ్వడానికి కారణాలు ఏంటి అన్నది మళ్ళీ ఇంకొకసారి విశదీకరించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక మీరు అన్నట్టుగా అలాంటిది ఒక పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలో చెడయ్యే అవకాశం ఏంటంటే డెఫినెట్లీ ఉంటుంది. కానీ తప్పు చేస్తున్నారు, సరిగా వ్యవహరించట్లేదు అన్నప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు దానికి అర్హులైన విధంగానే చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి ఉంటుంది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడ్డము, శిక్షించాలనుకున్న వాళ్ళు ఏ తప్పు చేశారో ప్రజలకు కానివ్వండి కార్యకర్తలు చెప్పడం అనేది చాలా కీలకంగా భావిస్తారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మనం చూసాం. ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే ప్రతి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు, ఆ పనితీరులో వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం ఆల్రెడీ 14 నెలలు అయిపోయింది ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ గాడిన పడిందా లేదా అన్న ప్రశ్న కన్నా ఎక్కువ ఆ గతంలో ఉన్న ప్రభుత్వము ఇలాంటి అరాచకాలు చేసింది, అలాంటి అవినీతి పాలన చేసిందని ఏవైతే మాట్లాడారో అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అదే తరహాలోనే పాలన కొనసాగుతుందనే విధంగా చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని కట్టడి చేయడానికి ఏం చేయాలి, అందులో ఎవరెవరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఎంతమందికి వార్నింగ్ ఇవ్వాలనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో చేసి ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నేతలు, మంత్రులు, కార్యకర్తలు, కీలక నేతలు వీళ్ళందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. కరెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్యూచర్లో దానికి సంబంధించిన శిక్షలు కానివ్వండి లేకపోతే చర్యలు కానీ ఉంటాయన్న విధంగా అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ లిస్టులు తయారు చేయడము, ఆ లిస్టుని బహిరంగపరచడము, అందులో ఎవరైతే కరెక్షన్స్ చేసుకోవాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడము, దానికి వాళ్ళకి వార్నింగ్ లాగా వాటిని కమ్యూనికేట్ చేయడము, అంతేకాకుండా అలా చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు ఇంకెవరైనా చేస్తుంటే వాళ్ళు దాన్ని ఆపడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది అనే విధంగా అయితే చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అంతేకాకుండా 14 నెలల పాలన స్టార్ట్ అయిన తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరికి వాళ్ళకి డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉన్నాయి, గవర్నెన్స్కి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి ఇది వచ్చిన తర్వాత వస్తాయనుకున్న ఉద్యోగాలు కానివ్వండి, ఇప్పటికి జరుగుతుంది అనుకున్న దానికన్నా వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు బాగా వెళ్తున్నాయన్న ఉద్దేశంలో కూడా చంద్రబాబు నాయుడు, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోపే 2 లక్షల కోట్ల అప్పులు చేశారు. దానివల్ల వచ్చింది ఏంటి, నిజంగానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు, సంక్షేమ పథకాలకు దీంట్లో కేటాయింపులు ఏమున్నాయి, గతంతో పోలిస్తే ఇప్పుడు అసలు ఏం డబ్బులు రావట్లేదు అనే విధంగా మాట్లాడడం కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో పాలనకు సంబంధించి జరిగే డిస్కషన్స్ కానివ్వండి, ఇప్పుడు పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో జరుగుతున్న గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజలు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో వాటన్నిటికీ ఆ మాట్లాడుకునే దానికి కారణాలు ఏంటి, ఆ కారణాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, ఓవర్ రైట్ చేయలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తీసుకున్న ఈ చర్యలు కానివ్వండి, చేపిస్తున్న సర్వేలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చే రిపోర్ట్స్ కానివ్వండి, వాటిని బహిర్గతపరచడము, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ స్ట్రాటజీగానే మనం చూడాలి వెంకట్. అయితే రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ.
అయితే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎమ్మెల్యేల ఎంపీల పనితీరు మీద పెడుతున్న నిఘా సంబంధించి పార్టీలో ఎలాంటి ప్రభావాలు చూపుతాయి, ఇది పార్టీ యొక్క పనితీరు మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుందా, లేకుంటే పార్టీలో ఏమన్నా అంతర్గత విభేదాలు సృష్టించే అవకాశం ఉందా అనేది కూడా కాస్త ఆలోచనలు కలిగిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక కాబట్టి ఆ పార్టీలని సమన్వయం చేసుకోవడానికి కూడా ఏదైతే ఈ నిఘా పనిచేస్తుందా లేదా అనేది కూడా ఫ్యూచర్లో తెలియాలి. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.